అమ్మవాళ్ళు మన అక్కళ్ళు శారీస్ కడతారు, ఇలా కట్టరు. వాళ్ళ కట్టు విధానం వేరుగా ఉంటుంది. అవునా కాదా? ఉన్నదేమో ఇక్కడ, కానీ వాళ్ళ సిస్టమ్ అంతా ఎక్కడ పాటిస్తున్నారు? పద్ధతి ఎక్కడిది? సాయంకాలం 7-8 ఆ టైంలో మనం కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే, నైబర్స్ అయితే, ప్రక్కింటి వాళ్ళం అయితే, వాళ్ళు తినే భోజనం అన్నది చూసారా? మనలాగా తెల్లన్న వడకేసుకుని ఏదో పులుసుకోర పెట్టుకుని, చెప్పండి అమ్మా, దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం లోపల చేసే ఆ సిస్టర్స్ ఏం చేస్తారు? ఒక అరగంట పాటు చపాతీ, దానిలోనికి ఏవో కుర్మాలు. వాళ్ళ ఫుడ్ అంతా కూడా ఇక్కడ సిస్టమ్ కాదు. ఎక్కడిది? చెప్పాలి. వాళ్ళ భాష ఎక్కడిది? ఉండేదేమి ఇక్కడ. వాళ్ళ కట్టు విధి విధానం అంతా అక్కడిది, ఉండేదేమి ఇక్కడ. వాళ్ళ తిండి సిస్టమ్ అంతా ఉండటం ఇక్కడ ఉంటున్నారు, కానీ సిస్టమ్ అంతా అక్కడ సిస్టమ్ పాటిస్తున్నారు. ఇది ఉదాహరణగా తీసుకోండి. ఇక్కడ నుండి మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని రాజ్యం అనగా రక్షించబడిన వ్యక్తుల సమూహం. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయో ఆ వ్యక్తుల గుంపు భూమి మీద ఉంటే వాళ్ళని దేవుని రాజ్యం అంటుంది లేఖనం. ఈ దేవుని రాజ్యం అయి ఉన్నటువంటి మనం, పరలోకంలో మన సిటిజన్షిప్, పౌరసత్వం ఉన్నది కదా. పరలోక పౌరులమైన మనం ఉన్నది భూమి మీద అయినా పరలోక విలువలు, పరలోక పద్ధతులు, పరలోక విధి విధానాలు పాటించాలి. దీనిని ఇంగ్లీష్లో హెవెన్లీ కల్చర్ అంటారు. చెప్పండి ఇంకొకసారి, మరొకసారి. భూమి మీద ఉంటూ ఏ కల్చర్ పాటించాలి? హెవెన్లీ కల్చర్ పాటించాలి.